హాయ్ హలో వెల్కమ్ టు న్యూ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు ఆల్రెడీ మనం చూసాం. 2 days ఓటింగ్లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయారు. ఆదిత్య ఓం ఇంటికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ శనివారం మ్యాక్సిమం నాగార్జున స్టేజ్ మీదకి పిలిచి ఆయన్ని సాధారణంగా ఇంటికి పంపించేస్తారు. నో సీక్రెట్ రూమ్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఎలిమినేషన్ కంటే ముందు మనం ఆల్మోస్ట్ 4 వారాలు 4 పర్ఫెక్ట్ ఎలిమినేషన్ అనేది చెప్పాం. సో దాన్ని ఒక్కసారి మీకు ప్లే చేస్తా, ఒక్కసారి చూడండి. నా లెక్క ప్రకారం అయితే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. శేఖర్ భాషను పంపించేసి 99% అభయ్ నవీన్ వెళ్లే ఛాన్సే ఉంది. సోనియా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సోనియా ఎలిమినేట్ అవ్వక తప్పదు అకార్డింగ్ మన క్యాలిక్యులేషన్ ప్రకారం. సో చూసారుగా, మనం 4 వారాలు పర్ఫెక్ట్ గా గెస్సింగ్ అనేది చేసాము. మన గెస్ వర్క్ అనేది తప్పలేదు. ఆల్మోస్ట్ 100% ప్రిడిక్షన్ చేసాము. అయితే నేను కలెక్ట్ చేసిన రిపోర్టు రకరకాల వెబ్సైట్స్ నుంచి వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద నుంచి చేస్తాను. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆల్రెడీ చెప్పాను, నైనిక వెళ్ళిపోవాలని చెప్పాను. లీస్ట్లో ఉంది కాబట్టి. బట్ నైనిక వెళ్ళిపోలేదు. ఎందుకు అంటే బాటంలో ఇద్దరు ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ బిగ్ బాస్కి ఉంది కాబట్టి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేశారు. సో ఆదిత్య ఓం బాటంలోనే ఉన్నాడు, నైనిక కంటే హెడ్ ఉన్నాడు అంతే. ఇప్పుడు సినారియో అనేది చూద్దాం. ఓటింగ్ సినారియో ఆఫ్టర్ ఆదిత్య ఎలిమినేషన్ ఎవరెవరు ఉన్నారు అనేది మీకు చాలా క్లియర్గా చెప్తా. చాలామంది ఎవరు ఏ ఫ్యాన్స్ ఉన్నా కూడా సో ఈ ఓటింగ్ పర్సంటేజ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. చాలామంది నబీల్ వెబ్సైట్స్లో, కొన్ని వెబ్సైట్స్లో నబీల్ టాప్లో చూసుకుని నబీల్ అనుకుంటున్నారు. కానీ కాదు. ఓవరాల్గా ఇది అనేది తీస్తే, సినారియో అనేది తీస్తే, ఓవరాల్గా చాలా ఓట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అనేది తీస్తే నిఖిల్ ఉన్నాడు. చూడండి, నిఖిల్ 30% ఓటింగ్తో ఉన్నాడు. 30% ఓటింగ్తో టాప్ 1లో ఉన్నాడు. దాని తర్వాత నబీల్ ఉన్నాడు 25%. నబీల్కి నిఖిల్కి 5% తేడా ఉంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకున్నారు చాలామంది. వెబ్సైట్స్లో చూసి నబీలే టాప్ కాదు. నబీల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నా, 30% 25% చాలా డిఫరెన్స్ అనేది ఉంది ఇద్దరికి కూడా. సో నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు, ఇది ఇక్కడ కూడా ఉంది. చాలా సైట్స్లో మణికంఠ ఉన్నాడు యాక్చువల్గా, చాలా సైట్స్లో. కానీ యావరేజ్ తీసినప్పుడు విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి 15% ఓటింగ్ అనేది జరిగింది. ఈ 15% ఓటింగ్తో సో విష్ణుప్రియ ఆల్మోస్ట్ మీకు థర్డ్ ప్లేస్లో ఉంది. చాలామంది చాలా విధాలుగా చాలా సైట్స్లో మణికంఠకి వెళ్ళిపోయారు. మణికంఠ సేఫ్ జోన్ అని ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పాడో అక్కడ 3rd డే 4th డే 5th డే ఓటింగ్స్ అనేది విపరీతం ప్లాట్ఫామ్స్ మారిపోతూ ఉన్నాయి. వాళ్ళు షో రిజల్ట్స్ దగ్గర మార్చేస్తూ ఉన్నారు కొంత వేరే చోట. కానీ నేను కలెక్ట్ చేసే వెబ్సైట్స్, మొబైల్ యాప్ ఓటింగ్, అలాగే మన యూట్యూబ్ ఓటింగ్ అన్నీ చూసిన తర్వాత సో విష్ణుప్రియ అయితే 15% ఓటింగ్తో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. మరి 15% ఓటింగ్ అంటే అది చిన్న చిత్కా ఓటింగ్ ఏం కాదు, మంచి ఓటింగే ప్రభావితం చేసింది. సమ్మర్ 15 to 16 అనుకోండి, 15 to 16 వరకు కూడా వచ్చింది. సేమ్ ఇదే ఓటింగ్తో సేమ్ ఇలాగే మణికంఠ 15 to 16 ఉన్నాడు. సో మరి విష్ణుప్రియ ఎలాగా టాప్లో ఉంటుందని మీరు అడగచ్చు. అంటే యావరేజ్ తీసుకున్నప్పుడు సో విష్ణుప్రియ కొద్దిగా ఎహెడ్ ఆఫ్ మణికంఠ ఉంది. ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్గా ఓటింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ ప్లేస్లో చూడండి, నైనికాకి ఆల్మోస్ట్ 14% వరకు జరిగింది. అంటే ఆదిత్య ఓంది తీసేసిన తర్వాత నైనిక ఆల్మోస్ట్ రీచ్ అయింది విష్ణుప్రియని అండ్ మణికంఠని. సో ఇక్కడ డేంజర్ జోన్లో ఎవరున్నారు, మణికంఠ నైనిక ఇద్దరు ఉన్నారు. బట్ 100% నైనిక వెళ్ళిపోవాల్సిందే, నైనిక ఎలిమినేట్ అవ్వాల్సిందే. అది మనం ఆల్రెడీ మిడ్ వీక్లో చాలా తక్కువ పర్సెంటేజ్ చూసాం, 7 or 8%. తను ఎప్పుడైతే ఆదిత్య వెళ్ళిపోయాడో ఆ ఓట్లన్నీ ఇట్లా జమ్మని వెళ్ళినాయి. సో మణికంఠకి అలా డ్రాప్ అయింది. సో మణికంఠ నైనిక ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. సో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దరులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు మామూలుగా మన లెక్క ప్రకారం మాట్లాడుకుంటే. కానీ సో అకార్డింగ్ టు బిగ్ బాస్ సేఫ్ జోన్లో సెకండ్ డేనే మణికంఠ చెప్పాడు కాబట్టి 3rd 4th డే 2 days ఉంది కాబట్టి మణికంఠ సేఫ్ జోన్లోనే ఉండొచ్చు. అయితే లాస్ట్ వరకు ఎవరిని పెడతారు అనేది ఇక్కడ సస్పెన్స్. నాకు తెలిసి లాస్ట్ వరకు మన పాపం డేంజర్ జోన్ వరకు మణికంఠని పెట్టి అలాగ ఆపారు కాబట్టి
ఈసారి మేబీ విష్ణుప్రియ నైనిక ఇద్దరిని పెడతారా, లేదా మణికంఠ నైనిక ఇద్దరిని పెడతారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అదొకటి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చూడాలి. అది నేను క్విక్ వీడియోలో ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనేది చెప్తా. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డ్లో ఒక్క పేరు మనం చెప్పుకోలేదు, వితికా షేరు. వితికా షేరు వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. అది కూడా ఆదివారం ఎపిసోడ్లో వచ్చేయచ్చు. రోహిణి ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు. ముక్కు అవినాష్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లిస్ట్ అంతా కూడా. గంగవ్వ వస్తుందా రావట్లేదు దీని మీద కూడా మాట్లాడాం. బట్ గంగవ్వ రాకపోవచ్చు, ఎందుకంటే గంగవ్వ తెచ్చుకుని ఇప్పుడు స్ట్రగుల్ అయ్యే కంటే సగం సీజన్లో ఉంది. అది ఫస్ట్లో అనుకోండి, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ తెచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు తెచ్చుకుంటే ఉపయోగం ఉండదు. గంగవ్వని టాస్క్లు ఆడలేదు, ప్యాంపరింగ్ చేసుకోవాలి హౌస్లో. బిగ్ బాస్నే లైట్లు ఆపే బిగ్ బాస్ పడుకుంటానంటది. సమ్వేర్ ఎక్కడో డిస్టర్బెన్స్ ఆఫ్ ఇది ఉంటుందన్నమాట అక్కడ. సో కాబట్టి గంగవ్వ రాదు, 99% గంగవ్వ రాదు. ఆల్రెడీ చెప్పాను గంగవ్వ రాదని. సో మిగతా వాళ్ళందరూ మనం ఏదైతే లిస్ట్ చెప్పుకున్నామో వాళ్ళందరూ వస్తున్నారు. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి. మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లిస్ట్ పెట్టేసినాను, చాలా రోజుల క్రితమే పెట్టా, అందరికంటే ఫస్ట్ అనుకుంటా ఐ థింక్ సో. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది మనం పెట్టేసాం, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది పెట్టేసాం. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వితికా షేరు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ వస్తే విష్ణుప్రియ నైనిక ఉంటారా, లేదంటే మణికంఠ నైనిక ఉంటారా అనేది మనం చూడాలి. సో మ్యాక్సిమం నైనిక ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే ఉంటాయి. నైనిక ఎలిమినేట్ అవ్వక తప్పదు, 100% పక్కా అన్నట్టే. సో నైనిక మ్యాక్సిమం చాలా అంటే చాలా ట్రై చేసింది హౌస్లో, తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంది ఫస్ట్ వీక్లో. ఆ తర్వాత ఏమైందో వాళ్ళతో కలిసేసరికి, మింగిల్ అయ్యేసరికి, సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళతో కలిసేసరికి కొంచెం ఆట తక్కువైపోయింది. పోనీ అరుస్తుందా అంటే అది కూడా లేదు. అలిసిపోయినట్టు ఫస్ట్ 2-3 టాస్కులకి అలిసిపోయినట్టు ఇంకా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ప్లస్ ఇంకోటి, సీత క్లాన్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోలేకపోయింది. నేను ఆడతాను. తను చీఫ్గా ఉన్నప్పుడు ఫెయిల్ అయింది. వేరే వాళ్ళ చీఫ్ ఉన్నప్పుడు తను ఆడాల్సిన గేమ్ని తను ఆడలేకపోయింది. అక్కడ మణికంఠ తీసుకున్న చొరవని సో నైనిక తీసుకోలేకపోయింది బ్యాలెన్సింగ్ టాస్క్లో. సో ఇలాగా చాలా విషయాల్లో నైనిక వెనకబడిపోయింది. డ్యాన్స్ అంటారా, డ్యాన్స్ అనేది సండేస్లో ఎరగదీసేస్తుంది, అందులో డౌట్ లేదు. ఈ మిగతా అప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. ప్లస్ లాంగ్వేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది పాపం. ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడటం, తెలుగు అనేది కొంచెం గ్రాప్ చేసుకోలేకపోతాం. గబుక్కున అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఏంటి అని పక్కన వాళ్ళని అడగడం, ఇది కొంచెం బెడ్స్ కొడుతుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం నైనిక ఎలిమినేషన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.